ఎప్పుడొస్తామో తెలీదు కదండీ. అందుకే ఇంకొక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి టెంపుల్ లోపలికి వెళ్దాం అనేసి వచ్చాము. హలో అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ప్లీజ్ ఖచ్చితంగా మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసాక ఈ పార్ట్ 4ని చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మేము లాస్ట్ వీడియోలో వాసుకినాథ్ వెళ్ళామని చెప్పాను కదా. ఆ వాసుకినాథ్ వెళ్ళి దర్శనం చేసుకొని రూమ్కి వచ్చి మంచిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయ్యాక ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఒకసారి మందిరానికి వచ్చేసామండి. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదండి. అందుకే ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి టెంపుల్ లోపలికి వెళ్దాం అనేసి వచ్చాము. దర్శనం అయితే దొరకదు. బయట నుంచి అలాగా కాసేపు అక్కడే గుడి లోపల కూర్చొని ఆ గోపురాలని చూసి ఆ పాజిటివ్ వైబ్ని ఫీల్ చేద్దామనేసి టెంపుల్కి వచ్చామండి. మంచిగా దర్శనం చేసుకొని ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చొని మెల్లిగా బయటికి వచ్చేసి ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం ఏవైనా కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి కదా, తీసుకోవడానికి అనేసి స్ట్రీట్ షాపింగ్ అని వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఒక స్ట్రీట్లో చూసాము, చాలా మంచి మంచి కడాస్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇవి బాగున్నాయి, చాలా బాగుంటాయి, పెట్టుకుంటారు అనేసి కడాస్ కొన్ని తీసుకున్నానండి. ఇంకా నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇక్కడున్న స్ట్రీట్ ఫుడ్ ఒకసారి ట్రై చేయాలని ఉంది అనేసి, అది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. అక్కడ స్ట్రీట్లో చాలా 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 టైప్ ఆఫ్ స్వీట్స్, స్నాక్స్, ఇంకా చాలా కొత్త కొత్తవి మనకు అక్కడ తెలంగాణలో హైదరాబాద్లో దొరకనివి ఇక్కడ నాకు చాలా కనిపించాయి. అవన్నీ ట్రై చేయాలనుకున్నాను. మెయిన్గా ఆ కుల్లడ్లో టీ అండి. మన దగ్గర కుల్లడ్లో టీ కన్నా ఇక్కడ కుల్లడ్లో టీ చాలా బాగుంది. ఇంకా లాస్ట్ డే మార్నింగ్ లేస్తే ఇంకా వెళ్ళిపోతాము. సో ఓకే, అన్ని చాట్ అవన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ ట్రై చేద్దామని వచ్చాము. ఇక్కడ చాట్స్ చూసారా, ఎన్ని కైండ్ ఆఫ్ చాట్ ఉన్నాయంటే ఇక్కడ మన దగ్గర ఇవన్నీ చాట్లు దొరకవు. ఇది దహి వడ అంట, ఇది చాలా టేస్టీగా ఉన్నది. ఇంక ఇది చూసారా, పచ్చి బియ్యం, మనకి అరిసెలు ఎలాగా ఆ కైండ్ ఆఫ్ అరిసెలు, కాకపోతే వీళ్ళు ఇది రౌండ్గా చేశారు. కొత్తగా అనిపించింది, యూనిక్గా అనిపించింది, చాలా బాగున్నాయి టేస్టీగా. ఇంకా ప్రైస్ అంటారా, చాలా రీజనబుల్ ప్రైస్, అన్ని 30 రూపీస్ 40 రూపీస్ అంతే, అంతకు మించి ప్రైస్ లేదండి. ఇంకా నాకు ఇది చాలా ఫేవరెట్, జాల్ముడి అని చేస్తారు మనకి ఇక్కడ, మీకు గుర్తుంటే ఉండొచ్చు. హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ వెళ్ళినప్పుడు చేస్తారు. అది మన హైదరాబాద్ స్టైల్ ఆఫ్ జాల్ముడి. ఇది ప్రాపర్ జార్ఖండ్, బీహార్ అటువైపు చేసుకునే జాల్ముడి అండి. అందులో సర్సోకా తేల్ వేసి చేస్తున్నారు, చాలా టేస్టీగా ఉంది. వన్ కైండ్ ఆఫ్ చట్నీని వేశారు, అవన్నీ ఐటమ్స్ అందులో వేసేసి ఆ ఆయిల్ వేసేసి బాగా కలిపేసి ఇస్తున్నారు, చాలా టేస్టీగా ఉంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా జార్ఖండ్ వైపు, బీహార్ వైపు వెళ్ళారంటే ఈ జాల్ముడిని ట్రై చేయండి. చాలా టెంప్టింగ్గా, చాలా యమ్మీగా ఉంటుంది. అందులో బాయిల్డ్ పొటాటో, క్యారెట్, చిల్లీస్ ఏవేవో వేసేసారు, చాలా యమ్మీగా ఉంది. ఒక 20 రూపీస్ అంతే, అంతకుమించి ప్రైస్ కూడా లేదు. అది చాలా టేస్టీగా ఉందండి. ఇంకా ఇది చూడండి, ఇది కూడా నేను చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను. మన వైపు ఇది నేను ఇప్పటివరకు చూడలేదు. సాల్ట్లో ఏమంటారు వీటిని, కార్న్ఫ్లేక్స్, మురుమురాలు, బఠానీలు, పల్లీలు, ఇంకా అలాగా అన్నీ అందులో వేసి సాల్ట్లో ఫ్రై చేస్తున్నాడు తను. సాల్ట్లో ఫ్రై చేసేసి అందులో చిల్లీస్, లెమన్, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కలిపేసి మనకు అది ఈవినింగ్ స్నాక్గా ఇస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనైతే చూడలేదు ఇది ఇప్పటివరకు, ఇలా సాల్ట్లో ఫ్రై చేయడము. అది స్ట్రీట్స్లో, ఇళ్ళల్లో చేసుకుంటారేమో తెలియదు కానీ నేను బయట ఇలాగా బండి పైన ఇలా చేసి పెట్టడం చూడలేదు నేను. చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా కొత్తగా అనిపించింది, అందుకే నేను వీడియో తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇది? డౌట్ వచ్చేసి అడిగాము అసలు ఏంటి ఆ పౌడర్, సాల్టేనా అనేసి. ఇంకా అప్పుడు తను ప్యాకెట్ తీసి చూపించాడు. అవును సార్, ఇది సాల్టే, సాల్ట్లోనే ఫ్రై చేస్తాము అని చూపించేసరికి ఓకే, నైస్ ఐడియా కదా, మంచిగా అనిపించింది నాకు ఈ ఐడియా. మంచిగా అంటే నాకు కొత్తగా అనిపించింది, మెయిన్ చాలా కొత్తగా యూనిక్ స్టైల్ ఇది. మన దగ్గర ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. నేనైతే సాల్ట్లో ఫ్రై చేశారంటున్నారు, ఎక్కువగా ఉప్పగా ఉంటుందా ఏంటి అనేసి టేస్ట్ చేసి చూశాను.
ఏమీ ఎక్కువగా సాల్ట్ లేదు, ప్రాపర్గా ఎంత అవసరమో అంతగానే ఉంది. మనం ఇంట్లలో మామూలుగా చేసుకుంటాం కదా, రెగ్యులర్గా సాల్ట్ ఎంతనో అంతే ఉన్నదండి. ఇంకా ఇది చూడండి, ఇది కూడా నాకైతే కొత్త, మీరెవరైనా చూసే ఉంటారు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మా హస్బెండ్కి తెలిసి ఇవన్నీ, నాకు కొంచెం కొత్త. సో నేను ట్రై చేయాలనుకున్నాను. వీటిని లిట్టి చోకా అంటారంట. ఇది గోధుమ పిండి లోపల సత్తుక పౌడర్ వేసేసి అలాగా కర్రల పొయ్యిలో కాల్చేసి ఇలాగ గీలో ముంచి, వంకాయ కూర, అది వంకాయని అగ్గిల పైన కాల్చి దాని గుజ్జు తీసి ఏదో కూర చేశారు, అది పెట్టేసి ఇలాగ ఇస్తున్నారు. ఇది ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా ఇంకా స్నాక్స్గా తింటారంట. ఇదైతే చాలా టేస్టీగా ఉంది, ఇంకా హెల్దీ అనిపించింది. ఏమి జంక్ అలా కాదు, మంచి ప్రాపర్ కర్రీ. ఇంకా లిట్టీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి విత్ గీ ఆనియన్స్తోని. లోపల సత్తుక పౌడర్ ఉన్నది, చాలా యమ్మీగా ఉంది. ఇది ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఇటువైపు జార్ఖండ్, పట్నా, బీహార్ వైపు వచ్చారంటే ఇది ఖచ్చితంగా తినండి. ఇది వాళ్ళ స్ట్రీట్ ఫుడ్ కాదు, నార్మల్గా రెగ్యులర్గా ఇళ్ళల్లో కూడా చేసుకుంటారంట. ఇంకా ఇదైతే మలై అండి, మలైలో షుగర్ వేసి ఇచ్చేస్తున్నారు. మలై నాకు చాలా ఇష్టము. అక్కడ ఇంకా మలై కనిపించగానే ఓకే ఇలా కూడా స్వీట్ ఇస్తారా అనిపించింది, తీసుకున్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సమోసాలు, కచోడీలు ఉన్నాయి. అక్కడ సమోసాల్ని సమోసా అనట్లేదు, సింగాడా అనేసి పిలుస్తున్నారు. సింగాడా అంటే ఏంటో అనుకున్నాను, 1-2 సార్లు విన్నాను, ఏంటో అది కొత్త ఐటమ్ ఏమో అనుకున్నాను. వెళ్ళి చూసేసరికి అది సమోసాలు. సక్సెస్ఫుల్లీ బాబాధామ్ దర్శనము, ఇంకా స్ట్రీట్స్ అన్ని తిరిగేసి అక్కడ ఉన్న స్నాక్స్ అన్ని తినేసి బాగా ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.